వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం కాదు. ఈరోజు ఎన్నికలు కూడా లేవు, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. కొంతమంది రాజకీయ లబ్ధి కోసం కాదు. ఈ ప్రాంత మత్స్యకారులకి జరిగినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రతిపక్షంలోన ప్రజల పక్షాన మత్స్యకారుల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళమీపుతుంది. ఖచ్చితంగా ఈరోజు దానికోసం పనిచేస్తాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా మీ హక్కుగా ఉన్నటువంటి మీకు సంబంధించినటువంటి మీరు పట్టించినటువంటి ఆ బోట్లు పోలీసు ఆధీనంలో ఉంటే, పాప మా పిల్లోడు చెప్పాడు, కానిస్టేబుల్ చెప్పాడంట, మీరెవరు రావడానికి ఈ మా ఆధీనంలో ఉన్నాయని. ఈరోజు మీ ఆధీనంలో బోటు తీసుకెళ్తే దానికి ఆ సంబంధించినటువంటి అధికారులు మీరు ఏమైనా సస్పెండ్ చేశారా? ఆ సీఎం మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? కావాలి డీఎస్పీ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? తీసుకోరు. ఎందుకు తీసుకోరు? పంపించింది మీరు కాబట్టి. వాళ్ళు ఏమంటారు, ఏం పెద్ద మనుషులు మీరు పంపించమంటే మేము పంపిస్తే మా మీద మీరు సస్పెన్షన్, అందుకని చెప్పి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా ఏమైపోయారంటే ఉద్యోగం ఏమైనా పర్వాలా, ఉండిన 4 రోజులు వాళ్ళ పైన వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు గూడికం చేస్తే సరిపోద్ది అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎవరు తప్పు చేసినా దీని వెనక తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరున్నారు, పోలీసుల హస్తమే ఉందనేది ఈ రోజు మీ పార్టీ మీరు చేసినటువంటి దాచిపెట్టుకోవచ్చు. ఎక్కడికి పోవు రికార్డు. అందుకని మరలా ప్రభుత్వం మారుతుంది. ఏ రోజు ఎన్నికలు వచ్చినా మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. కాబోయేటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ ప్రాంత మత్స్యకారుల సమస్యలు తెలుసుకోవాలనే ఆయన ఆహ్వానించడం జరిగిందనేటువంటి తెలియజేస్తూ